మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఈత సరదా 3 కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటి వరకు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సరదాగా గడిపినటువంటి వారు రెప్పపాటులో ఆ క్షణంలో గల్లంతైనటువంటి విషాదకరమైనటువంటి ఘటన పార్వతీపురం జిల్లాలో చోటు చేసుకుంది. పార్వతీపురం జిల్లా కుబరాడ మండలం శివిని గ్రామానికి చెందిన గోవిందనాయుడు, ప్రదీప్, శరతులు గ్రామంలోని బంధువుల వివాహానికి వచ్చారు. అక్కడ బాగానే ఆ యొక్క వివాహ వేడుకలో పాల్గొన్నారు. అక్కడ అందరితో కాసేపు మాట్లాడారు, ముచ్చటించారు, సరదాగా ఎంజాయ్ చేశారు. అనంతరం జంజావతి రబ్బరు డ్యామ్ పక్కనే ఉంటుంది. అక్కడ డ్యామ్లో సరదాగా కాసేపు కలిసాం కదా, ఈవెంట్లో సరదాగా బయటికి వెళ్ళొద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. డ్యామ్ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈత కొడదామని చెప్పేసి ఆ డ్యామ్లోకి దిగారు. అయితే వీరిలో మొదట నీటిలోకి దిగినటువంటి శరత్ ఈత రాక కొట్టుకుపోతుండగా, ఆ తర్వాత వెంటనే శరత్ వెనక ప్రదీప్ కూడా అతన్ని రక్షించేందుకు అందులోకి దిగాడు. ఆ ప్రయత్నంలో అతను కూడా మునిగిపోయినట్టుగా సమాచారం. సో మరొక పక్క ఇద్దరు ఆ నీటిలో పడి గల్లంతైతున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా కొట్టుకుపోతూ వారిద్దరు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక బయటే ఉన్నటువంటి మరొక వ్యక్తి, మిగిలినటువంటి మూడో వ్యక్తి కాపాడేందుకు ప్రయత్నించాడు గోవిందనాయుడు. అతను కూడా ఈ యొక్క కాపాడేటువంటి ప్రయత్నంలో ముగ్గురు యువకులు నీటిలో గల్లంతైపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. మరొక పక్క యువకుల గల్లంతు పైన అక్కడ స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఇంకొక పక్క ముగ్గురు యువకులు గల్లంతుతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా ఒక పెళ్లి వేడుక కోసం వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడ వేడుక అయిపోయిన తర్వాత తిరిగి ఎవరింటికి వారు వెళ్ళి హ్యాపీగా ఉంటారనుకున్నారు. కానీ అక్కడ అందరూ కలిసి కాసేపు సరదాగా చాలా రోజుల తర్వాత అందరం కలుస్తున్నాగా సరదాగా కాసేపు సెదతీరుద్దాం, కాసేపు ముచ్చటించకుండా అందరితో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నారు. కానీ ఈ యొక్క యువకులు ఆ సరదా కాస్త ఈత వరకు వెళ్ళిందా, ఈత కొడుతున్నటువంటి సందర్భంలోనే అక్కడ గల్లంతైనటువంటి పరిస్థితి. దీంతో పూర్తిగా ఆ వేడుక మొత్తం కూడా విషాదకరంగా మారినటువంటి సందర్భం నెలకొంది. ముగ్గురు ఎట్ ఏ టైం అక్కడ గల్లంతైనటువంటి విషయానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు ఆ వేడుక జరుగుతున్నటువంటి ఇంట మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 3 కుటుంబాలలో యొక్క తీరను విషాదంగా మారింది ఈ యొక్క ఘటన. సరదాగా కాసేపు ఈత కొడదామని వెళ్ళినటువంటి వీరు గల్లంతైపోయినటువంటి విషాదకరమైనటువంటి ఘటన. గతంలో చాలా జరిగాయి, ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సెలయేర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకుంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇలాంటి కుంటల దగ్గరికి వెళ్ళినప్పుడు, డ్యామ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది ఈత కొడదామని కూడా సంబరపడుతుంటారు. కానీ ఆ సంబరమే విషాదంగా మారుతుంటుంది చిన్న ఏమరపాటుతో ఉంటే. ముఖ్యంగా ఈత రానటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి డ్యాములలోకి దిగడం కానీ, గుంటలలోకి దిగడం కానీ ఎలాంటి ప్రయత్నం కూడా చేయకూడదు వాటర్ ఫాల్స్ లాంటి ప్రాంతాలలో. కానీ వారి సరదా ముందు అవేవి కూడా కనిపించలేదు. కాసేపు సరదాగా అందులో నుంచి బయటకు వస్తాము, కాసేపు జలకాలాడి బయటకు వస్తాం అనుకున్నారు. కానీ వారు ఊహించలేదు ఇలాంటి పెను విషాదం జరుగుతుంది, ఇలాంటి పెను విపత్తు మాకు ఎదురవుతుంది, మా జీవితాలు పూర్తిగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా యువకులు ఊహించలేదు. వారు ఆనందంగా అందులోకి వెళ్ళారు. విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వార్త బయటికి రావడం జరిగింది. ఏదేమైనా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఆ ముగ్గురు గల్లంతైనటువంటి ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి మొత్తానికి కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వీరు ఎక్కడికి గల్లంతైనటువంటి ప్రాంతం ఉందో అక్కడి నుంచి దిగువ ప్రాంతం అంతా కూడా గాలిస్తున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఎవరైనా ఇంకా పక్కన ఉన్నటువంటి చెట్లకు కానీ అటువైపు ఏమన్నా వెళ్ళి బ్రతికుండేటువంటి అవకాశం ఏమైనా ఉందా, దానికి సంబంధించిన కూడా రెస్క్యూ చేస్తున్నారు. ఒకవేళ గల్లంతై పూర్తిగా విషాదకరమైనటువంటి వార్త వినవలసి వస్తే వారికి సంబంధించినటువంటి వారిని ఎక్కడున్నా లోపడున్నా కూడా వారిని వెలికి తీయడానికైతే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మంత్రి కూడా దీనికి స్పందించారు. ఇలాంటి డ్యాములు ఉన్నప్పుడు తొందరపడి అందులోకి దిగకూడదు, లేకుంటే భారీగా వాటర్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సాహసాలు చేయకూడదంటూ కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇక వచ్చే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు అక్కడ జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటాం, హెచ్చరిక బోర్డులు పెడతాం. అండ్ ఇంకెవరు కూడా ఆ పరిసర ప్రాంతాలలో ఇలాంటి ఈత కానీ అందులోకి దిగి జలకాలాడేటువంటి ప్రయత్నాలు చేయకుండా అయితే జాగ్రత్త పడతామంటూ చెప్తున్నారు. ఏదేమైనా కూడా ముగ్గురు యువకులు ఎట్ ఏ టైం గల్లంతైనటువంటి ఈ వార్త అయితే అక్కడ స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.